హీరోయిన్ అంటూ ట్రోల్ చేశారు. కానీ ఒక్క సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ బోస్టే హైదరాబాద్ నా కర్మభూమి, నా చివరి సినిమా కూడా ఇక్కడే అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఒకటే సరిపోదు, ప్రేక్షకుల మనసు గెలవాలంటే బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించాలి. వరుసగా ఫ్లాపులు వస్తే ఎంత ప్రతిభ ఉన్నా విమర్శలు తప్పవు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు హీరోయిన్ భాగ్యశ్రీ బోస్టే. తెలుగులో ఆమె తొలి చిత్రం మిస్టర్ బచ్చన్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఆశించని విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఆమెపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. కొందరు ఆమెను ఐరన్ లెగ్ అంటూ విమర్శించడానికి కూడా వెనుకాడలేదు. అయితే ఈ విమర్శలన్నింటినీ పట్టించుకోకుండా భాగ్యశ్రీ తన నటనను మెరుగుపరుచుకుంటూ మంచి అవకాశాల కోసం ఎదురు చూసింది. చివరకు ఆ అవకాశం అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ రూపంలో వచ్చింది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి భారతి పాత్రలో భాగ్యశ్రీ కనిపించింది. సహజమైన నటన, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె చూపించిన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అఖిల్తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు మరింత బలంగా నిలిచిందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన రావడంతో చిత్ర బృందం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఆ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించింది భాగ్యశ్రీ బోస్టే ఎమోషనల్ స్పీచ్ మాట్లాడేందుకు మైక్ పట్టుకున్న ఆమె మొదట అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. సోషల్ మీడియాలో తనకు నిరంతరం మద్దతుగా నిలిచిన అభిమానుల వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని తెలిపింది. అలాగే ఈ సినిమా టీం కూడా తనకు కుటుంబంలా అండగా నిలిచిందని భావోద్వేగంగా పేర్కొంది. ఇక ఆమె చెప్పిన ఒక్క మాట అందరినీ మరింత ఎమోషనల్ చేసింది. హైదరాబాద్ తన కర్మభూమి, ఇక్కడే ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని, నా సినీ ప్రయాణంలో చివరి సినిమా కూడా టాలీవుడ్లోనే చేయాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు చెప్తుండగానే ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. స్టేజ్ పైనే భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీని చూసి అక్కడ ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు కూడా చప్పట్లతో ఆమెకి ధైర్యం తెలిపారు. ఈ సక్సెస్ మీట్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే హీరో అఖిల్ కూడా తన కెరీర్లో పెద్ద విజయాన్ని అందుకోవడంతో చాలా ఎమోషనల్ అయ్యారు. చిత్ర యూనిట్ మొత్తం ఈ విజయాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా భాగ్యశ్రీ స్పీచ్ వైరల్గా మారింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొని చివరకు ఒక విజయంతో తనపై వచ్చిన నెగిటివ్ ట్యాగ్లను సమాధానం చెప్పినట్టు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర ఎదుర్కొన్న భాగ్యశ్రీ ఇప్పుడు టాలీవుడ్లో మంచి అవకాశాలు అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.